హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బాలా ఫ్యామిలీ. నేను మీ అనుషాని. ఈరోజు ఏంటంటే స్పెషల్ వీడియో. నేను లైవ్ లో కనిపిస్తూ కుకింగ్ అనేది చేద్దాం అనుకున్నానండి. ఇది నాకు యాక్చువల్ గా ఛానల్ పెట్టినప్పటి నుంచి కనిపిస్తూ లైవ్ కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ కుదరట్లేదు. ఎందుకు అంటే నేను కుకింగ్ చేసే టైంలో పిల్లలు అనేది మా చిన్నోడు మేల్కొనే ఉంటాడు, ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటాడు, కష్టం అనేసి నేను ఇంకా దాన్ని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. ఏదైతే అదైందని ఈ రోజు అయితే నేను చేద్దాం అనుకున్నానండి. ఈ రోజు నేను ఒక సింగిల్ బేటర్ తో 3 రెసిపీస్ అండి. వినాయక చవితి 2 days లో వస్తుంది కదా, అందరికి అడ్వాన్స్ హ్యాపీ గణేష్ చతుర్థి అండి. ఈ ఫెస్టివల్ కోసం వినాయకుడికి ఎంతో ఇష్టమైన 3 నైవేద్యాలు అయితే చూపిస్తున్నాను. అది కూడా ఆ రోజు మార్నింగ్ మనం చాలా హడావిడిగా ఉంటాం, ఎందుకంటే వినాయకుడికి చాలా నైవేద్యాలు చేస్తూ ఉంటాం కదా, స్వామివారికి ఇష్టమైనవన్నీ. సో దానికోసం ఈజీగా ఒక సింగిల్ బేటర్తో స్వామికి ఇష్టమైన 3 నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈరోజు చూపిస్తున్నానండి. యాక్చువల్గా నేను నైవేద్యాలు పోస్ట్ చేయాలని అనుకోలేదు, ఎందుకు అంటే 2 days లో నేను కూడా ఫెస్టివల్కి ఎక్కువ రెసిపీస్ ప్రిపేర్ చేయాలి. మన బాబు బర్త్డేకి ఎక్కువ చేసేసున్నా, ఈ టైంలో ఎక్కువ స్వీట్స్ అవి తినటం కరెక్ట్ కాదులే. చేసాము అంటే మేము తినేస్తూ ఉంటాం కదా, పిల్లలు అది కరెక్ట్ కాదులే అనుకుని ఆగాను. బట్ మా ఫ్రెండ్స్ వచ్చేసి వినాయకుడి నైవేద్యాలు నీకు తెలిసి పోస్ట్ చేయి, మేము చూస్ చేసుకుంటాము అన్నారు. ఓకే అనేసి నేనైతే ఈరోజు వీడియో ప్లాన్ చేశానండి. దీనికి వచ్చేసి ముందుగా మనకు కావాల్సింది ఇలా 1 cup నానబెట్టుకున్న అటుకులండి. కొంచెం మందపాటి అటుకులు ఉంటాయి కదా, అవి ఒక 2-3 times వాష్ చేయండి. అటుకుల్లో ఎక్కువ డస్ట్ అది ఉంటుంది కదా, వాష్ చేసి కొంచెం ఎక్కువ వాటర్ వద్దు, కొద్దిగా మునగంగా వాటర్ పోసుకొని నానబెట్టేసుకుందాం. ఒక 10 to 15 minutes లోనే బాగా నానిపోతాయి. ఇవి ఇలా పక్కన పెట్టుకొని నానుతుండగా చూడండి, దీనికోసం అయితే ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ లో వచ్చేసి 1 cup ఇలా తురుముకున్న బెల్లం అండి. వాటర్ తీసుకోలేకి ఇలా తురుముకున్న బెల్లం 1 cup పోసుకోండి. 1 cupకి 1/2 cup అనేది వాటర్ యాడ్ చేయండి. దీన్నంతటిని బాగా కలుపుకుంటూ బెల్లం అంతా కరిగిపోవాలి. ఆల్రెడీ మనం 1 cup అయితే అటుకులు తీసుకున్నాం కదండి. 1 cup అటుకులకి 1 cup బెల్లం తీసుకుంటున్నాను. దీనిలో కొంచెం ఒక 2 spoons షుగర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అది కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. బెల్లం కొంచెం కరిగిపోతే చాలు, ఎక్కువ పాకం ఏం అవసరం లేదు. బెల్లం బాగా కరిగిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు 2 spoons అయితే షుగర్ యాడ్ చేస్తున్నాం. కొంచెం షుగర్ కూడా మిక్స్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. 1 cup అటుకులు తీసుకున్నాను కాబట్టి 1 cup అయితే సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళైతే 1 cup మీద ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇది మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలి, షుగర్ వేసాం కదా అది కూడా. నేను ఫస్ట్ టైం లైవ్ కుకింగ్ చేస్తున్నాను కదండి, ఏదన్నా కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించిన, క్లారిటీ లేకపోయినా, వాయిస్ మిస్ అవుతున్నా కానీ ప్లీజ్ ఏమీ అనుకోకండి. నేనైతే ఇప్పుడు యాలకులు దంచుతున్నాను. లైవ్ కుకింగ్ అనేది బాగుంటుందండి, కాకపోతే పక్కన సౌండ్స్ అవి వస్తుంటాయి కదా, మన ఇంటి పక్కనైనా నైబర్స్ అయినా పైనుంచి అయినా సౌండ్స్ అవి వస్తుంటాయి కాబట్టి కొంచెం ప్రాబ్లము. ఇంట్లో పిల్లలు అది కూడా ఉంటారు కదా, అదొక్కటే ప్రాబ్లం అండి. కాకపోతే లైవ్ కుకింగ్ నాకు చాలా ఇష్టం. ఓకే అండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇలా బెల్లం కరిగిపోయింది కదా, దీనిలో మనం ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాం కదా, తడుపుకున్నాం కదా అటుకులు, వాటర్ మొత్తం పిండేసేయాలండి, వాటర్ ఉండకూడదు. ఇప్పుడు నేను దీనిలో
అటుకుల్ని యాడ్ చేస్తున్నాను. ఈ అటుకుల్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నాము ఉడికేంత వరకు. ఇలా మొత్తం అటుకుల్ని బాగా ఉడికించుకున్నాం, మిక్స్ చేసుకున్నాం. బాగా స్వెట్టింగ్ వస్తుంది కదండి, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది షేడ్ అనేది, లైటింగ్ అని. నేను విండోస్ డోర్ చూసారు కదా అన్ని క్లోజ్ చేశాను, సో అందుకే మీకు అంత స్వెట్టింగ్ కనిపిస్తుంది. ఇంతకీ నేను చేస్తున్న రెసిపీస్ అయితే మీతో చెప్పలేదు కదండి. ఈ అటుకులతో స్టఫింగ్ చేసేసుకొని దాంతో బొబ్బట్లు అండ్ చాలా ఇష్టం కదా స్వామివారికి మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో నేను 3 వెరైటీస్ లో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అటుకులు అంతా బాగా కుక్ అయినాయి కదండి, ఒక్కసారి చూడండి మీరు కూడా. ఒక్క నిమిషం. అటుకులు చూడండి బాగా కుక్ అయినాయి కదా. ఈ టైంలోనే ఫ్లేమ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీతో మీడియం ఫ్లేమ్ అలా పెట్టుకున్నాను. కొబ్బరి అండి, పచ్చి కొబ్బరిలా తురుముకొని పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది దీనికి. పచ్చి కొబ్బరి కూడా ఒక 1/2 కప్ తీసుకున్నాను. దీన్ని కూడా నేను మొత్తం మిక్స్ చేస్తున్నాను. మొత్తం అంతా మిక్స్ చేశాను కదా. యాలకులు మనం దంచుకున్నాం కదా ఇప్పుడే, ఈ యాలకుల పొడి కూడా నేను జస్ట్ ఒక 3 యాలకులు తీసుకొని దంచుకున్నానండి. ఆ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇది మొత్తం బాగా ఉడికిపోయి దగ్గర పడుతుందండి. అంతవరకు దగ్గరే ఉండి కలుపుకోవాలి. ఇంకా ఈ వినాయక చవితికి ఎలాంటి స్పెషల్స్ మీరందరూ చేసుకున్నారో, నేను చూపించిన వెరైటీ ఏదన్నా మీరు ట్రై చేసి ఉంటే కనుక నేను చూపించిన స్వీట్ రెసిపీస్ కొన్ని ఉన్నాయి కదా. నిన్న చేసిన లడ్డు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అది కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా క్విక్ గా అయిపోతుంది. ఫెస్టివల్స్ కి స్పెషల్ గా చూపించేటప్పుడు నేను కొంచెం త్వరగా ఏవైపోతాయో అవి మాత్రమే చూపిస్తున్నానండి. ఎందుకంటే నేనైతే కొంచెం అలాంటివే చూస్ చేసుకుంటాను ఇంట్లో చేయడానికి కూడా. పిల్లలు ఉంటారు, అన్ని రెసిపీస్ ఒక్కలమే హ్యాండిల్ చేసుకోవాలి రెసిపీస్ పిల్లలని. నేను కొంచెం స్వామి వాళ్ళకి ఇష్టమైన వాటితోనే కొంచెం క్విక్ గా ఏ విధంగా చేసుకుంటే త్వరగా అయిపోతాయో అలాంటివి ఎక్కువ ప్లాన్ చేసుకుంటా. నేను కూడా మీకు అవే చూపిస్తున్నా. చూడండి ఇదంతా దగ్గర పడింది, దగ్గర పడుతుంది కదా. ఇంకొంచెం ఉడకాలండి, ఇంకా బాగా దగ్గర పడితే మనకి చాలా బాగుంటుంది. చూడండి ఇది బాగా దగ్గర పడుతుంది కదా. ఈ టైంలోనే మీరు ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇది ఇంట్లో తీసుకున్న నెయ్యేనండి, మీకు ఆల్రెడీ చూపించాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా. ఇలా నెయ్యి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఆల్రెడీ నేను ముందుగానే గోధుమ పిండి కాదు, ఇది మైదా పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. ఈ ప్లేస్ లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఎలా కలిపి పెట్టుకున్నాను అంటే 1 కప్పు మైదా పిండికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎందుకు అంటే ఇది స్వీట్ రెసిపీనే, బట్ పైన పూత కూడా చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పూత పిండి కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, చూసారా ఎలా ఉందో, కొంచెంగా ఆయిల్ వాటర్ కలిపి మన చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. దీనికి నూనె కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన పూర్ణాలకు కానీ
లేదు అంటే ఇప్పుడు మనం చేసుకునే బొబ్బట్లకి పైన స్టఫింగ్ చాలా బాగుండాలి, చాలా స్మూత్ టెక్స్చర్ రావాలంటే ఆయిల్ ఉండాలి. ఆయిల్ వాటర్ కలుపుకొని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం చపాతీ పిండిలా కలుపుకోండి. ఇది ఆల్రెడీ నేను వీడియో షూట్ చేస్తాను, కుదిరితే ఇప్పుడు యాడ్ చేస్తాను క్లిప్పింగ్ అనేది. లేదు అంటే పక్కన చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది ప్లే చేస్తాను, చూడండి. దీన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ పెట్టానండి, కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టాను. ఎంత నానితే అంత బాగుంటుంది. సో అందుకని నేను కలుపుకొని పక్కన పెట్టాను. ఇప్పుడైతే మనది ఇది చూసేయండి. చూసారు కదా, చాలా దగ్గరకు వచ్చేసింది, దగ్గర పడింది కదా. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను, ఇంకా దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఇది కొంచెం చల్లారాక అప్పుడైతే మనం మళ్ళీ ఎలా చల్లారాక నేను మీకు చూపిస్తాను ఎలా మనం మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బొబ్బట్లు ఎంత తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను. ఇదైతే కొంచెం చల్లారనిద్దామండి. ఓకే అండి, ఇది పూర్తిగా చల్లారిపోయింది, మనం చేత్తో పట్టుకునే విధంగా చల్లారిపోయింది. ఇంకా వీటిని ఇప్పుడు బొబ్బట్లు ఎంత ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నిజం చెప్పాలంటే ఇది ఉత్తది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. లైక్ ఎలా అంటే మన కొబ్బరి లౌజ్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ అనమాట. అటుకుల కొబ్బరి లౌజ్ అనుకోండి. ఈ స్వీట్ కూడా చాలా బాగుంటుంది స్టఫింగ్. ఇప్పుడు చూసేయండి ఎలా చేస్తానో. ఇలా ఒక పేపర్ అయితే కవర్ తీసుకోండి, మన ఇంట్లో ఉంటాయి కదా పాలిథిన్ కవర్స్, అవి కొంచెం ఆయిల్ అప్లై చేయండి కవర్కి. మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదాని, దాన్ని ఇంకొకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ నీట్గా కలుపుకోండి. దాని నుంచి ఒక పార్ట్ని అయితే తీసుకోండి. నేను కొంచెం చిన్న బొబ్బట్లే చేస్తున్నానండి. ఈ పార్ట్ని కూడా ప్రెస్ చేసుకుంటూ బాగా ఇలా ప్రెస్ చేసుకున్నారు కదా, దీన్ని మనం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పక్కన పెట్టుకొని చేత్తోనే ఇట్లా, మనం పూరీ కర్ర అవసరం లేదండి, చేత్తో అయినా ఇలా ఈజీగా ఒత్తుకోవచ్చు. లేదు అంటే మీకు రావట్లేదంటే కనుక పూరీ కర్రతో అయినా చేసుకోండి. ఇలా మొత్తం ఒత్తుకున్నాం కదా, చూసారు కదా, ఈ మాత్రం స్టఫింగ్ సరిపోతుంది. ఎందుకంటే నేను చిన్న బొబ్బట్లే చేస్తున్నాను. మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకోండి, కవర్ చేసుకోండి స్టఫింగ్ని బయటికి రాకుండా. చూసారు కదా ఎలా ఫోల్డ్ చేసుకున్నాను. దీన్ని మొత్తం కవర్ చేసేయండి. మళ్ళీ మన రౌండ్ బాల్ లాగా తీసుకొచ్చేయండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్, చేతికి అంటుకోకుండా ఆయిల్ కానీ నెయ్యి కానీ అద్దుకుంటూ మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. చూసారు కదా, చూసారు కదా, బొబ్బట్టు అనేది మరీ పల్చగా ఉండకూడదండి. బొబ్బట్టు మరీ పల్చగా పూత పిండి లోపల తక్కువ ఉండి స్టఫింగ్ పైన పూత పిండి అది ఎక్కువ ఉన్నా కానీ మరీ మందంగా చేసుకున్న బాగోదు, అది మరీ పల్చగా చేసుకున్న బాగుండదండి. కొంచెం మీడియంగా ఈ థిక్నెస్ ఉంటే చాలు. ఓకే, మన బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది కదా, ఒత్తేసుకున్నాం చాలా ఈజీగా. ఇప్పుడు మనం పక్కన స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందామండి. పెనం అంతా వేడెక్కాక కొంచెం హీట్ వచ్చాక నేనైతే నేతితోనే బొబ్బట్లు కాల్చుకుంటున్నానండి. చాలా మంది నూనె కూడా వాడతారు. బొబ్బట్ల వరకు అయితే నెయ్యి నాకు చాలా టేస్ట్ నచ్చుతుంది. సో అది మీ చాయిస్, మీకు నచ్చిన విధంగా. నేనైతే బొబ్బట్లు చిన్నవే చేస్తున్నానండి, పిల్లలకి కదా, వాళ్ళ కోసం చిన్న చిన్నవే రెడీ చేస్తున్నాను.
మీకు కావాలంటే కొంచెం పెద్దవి, మరీ పలుచగా చేసుకోకండి, అలాగని మరీ మందంగా కాదు. నేనైతే ఈ థిక్నెస్ తో చేస్తున్నాను. చూసారు కదండి, మీకు కనిపిస్తుందో లేదో, మీకు కనిపించడం కోసం కొంచెం పైకి లిఫ్ట్ చేశాను, కనిపిస్తుంది కదా. మీ 2 సైడ్స్ బోత్ సైడ్స్ అయితే నెయ్యిని అప్లై చేసుకొని కాల్చుకోండి. ఇలా బాగా కొంచెం కలర్ ఎక్కువ వచ్చేలాగే కాల్చుకోండి, బాగుంటాయి బొబ్బట్లు అనేవి. నేతితో కాల్చుకోవడం కదా చాలా బాగుంటాయి. సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది మంచి కలర్ వచ్చేసింది కదా. నేనైతే ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను, టిష్యూ ఉన్న ప్లేట్లోకి. దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. చూసారు కదండి బొబ్బట్లు మనం ఎంత ఈజీగా చేసుకున్నామో. ఇప్పుడైతే మోదకాలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మోదకాలకి హ్యాండ్ మీద మైదా పిండి పార్ట్ ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఉంచుకోండి. దీన్ని ఇప్పుడు ఎలా అంటే సేమ్ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక ఫ్లవర్ టైప్లో మనకి ప్రమిదలు ఉంటాయి కదండి, ప్రమిదలు పెట్టడానికి ఎలా చేస్తాం షేప్, ఆ టైప్లో చూసారు కదా. ఇలా మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి. మనం ఆ గ్యాప్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక చిన్న బాల్లా తీసుకొని ఇలా అయితే ఉండాలి. దీన్ని మొత్తాన్ని ఇలా మడుచుకుంటూ కవర్ చేసుకోవాలండి. మనకి పిండి బ్యాటర్ అనేది బాగా కలుపుకున్నామంటే మనకి ఎలా కావాలంటే అలా పైన పూత పిండి బాగా కలుపుకొని ఉంచుకోవాలండి. ఆయిల్ వేసుకొని నానబెట్టుకుంటే బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఎలా కావాలంటే చూడండి, ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి. మన మోదకాలు ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు షేప్ రాలేదు అంటే కనుక ఇక్కడ ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ మీకు ఆ కోణాల్లాగా షేప్ తెచ్చుకోండి. చూసారు కదా, ఇలా ఇలా మోదకాలన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఒకటి చూపించాను కదండి, నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపిస్తాను. సేమ్ అదే విధంగా తీసుకున్నాను, అంటే ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకటి చూపిస్తున్నానండి. దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫ్లవర్ షేప్లో మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, మన స్టఫింగ్ని చిన్న బాల్లా పెట్టుకొని మొత్తం అంతా కవర్ చేసుకోండి. చూసారు కదా, మొత్తం కవర్ చేసుకున్నాము. ఒకవేళ మన షేప్ అవుట్ అయితే కనుక మన షేప్ కూడా తెచ్చుకోవచ్చు. జస్ట్ ఇలా బ్రష్ చేసామంటే కోణాల్లాగా వచ్చేస్తాయి. ఈ మోదకాలు కూడా చాలా మంది చేస్తుంటారు కదా గణపయ్యకి. సో మన మోదకం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చూసారు కదండి ఎంత ఈజీగా మోదకం అయితే రెడీ చేశాను. నెక్స్ట్ ఇంకొకటి నేను మీకు చూపిస్తాను, చూసేద్దరు. నెక్స్ట్ మనం జిల్లేడికాయలు చేసుకుందామండి. దానికోసం ఒక పార్ట్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుని చేత్తో, లేదు అంటే పూరి ప్రెస్తో అయినా జాగ్రత్తగా, ఎందుకంటే ఇది పూత పిండికి ఆయిల్ అప్లై చేశాం కదా, పైన ఏమి ఇంకా పిండి వేయద్దు. దాంతోనే ఇలా జరుపుకుంటూ నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఒత్తుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే మనం జిల్లేడికాయలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం.
చూసారు కదండి, దీని మొత్తాన్ని ఇలా ఎడ్జెస్లో ఒత్తుకోండి ఫస్ట్, అంటే అంటించుకోండి స్టిక్ అయ్యేలాగా పిండిని. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి మొత్తాన్ని. సైడ్ కొంచెం బార్డర్లో డిజైన్ లాగా వస్తుంది, చూసారు కదా. మీకు ఎడ్జెస్ ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా అయితే కనుక ఇలా కట్ చేసేసుకోండి. చూసారు కదా మన జిల్లెడితో ఎంత బాగా వచ్చిందో. దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాం. మీకు మరొకటి కూడా చూపిస్తాను. సేమ్ అదే విధంగా ఇలా ఒత్తుకున్నాం కదా పలచగా. ఇవి కొంచెం నేను పెద్దవి చేసుకున్నాను. ఇలా పెట్టుకొని మొత్తం స్టఫింగ్ మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి, అంటే సైజుకి తగ్గట్టు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది కొంచెం రౌండ్ షేప్ ఉంటేనే మనకి బాగా వస్తుంది పర్ఫెక్ట్గా. లాస్ట్ ఎడ్జెస్ గ్యాప్ లేకుండా బాగా మర్చుకోవచ్చు. ఇందాక కొంచెం ఎక్కువైందని తీసేసాను కదా. మీకు కనిపిస్తుందా? మొత్తం అంతా స్టిక్ చేసుకొని జస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి పైకి కొంచెం కొంచెం, అంటే బార్డర్ షేప్లో బాగా వస్తుంది. చెప్పాను కదండి, మనం పూతపిండి ఎంత బాగా కలుపుకుంటే ఈ షేప్స్ అనేది అంత బాగుంటాయి. వీటిని మనమైతే నేను ఇప్పుడు స్టీమ్ మీద ఉడికించుకోవట్లేదండి, ఫ్రై చేస్తున్నాను. ఫ్రైడ్ మోదక్ అయితే చూపిస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయాక చిన్నది బాండి పెట్టుకున్నాను కదా, సో ఒకటొకటి ఫ్రై చేసుకున్నాం మనం. చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక, కలర్ కొంచెం ఎక్కువే తీసుకోండి, లోపల కూడా కొంచెం ఉడికితే బాగుంటుంది. సో కలర్ ఎక్కువ తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మన మోదకాలని కూడా ఇందులోకి వేస్తున్నాను. చెప్పాను కదా, షేప్ అవుట్ అయితే మాత్రం కొంచెం ప్రెస్ చేసుకోండి, ఏం పర్లేదు, సేమ్ మనకు అలాగే వస్తాయి. వీటిని కూడా జాగ్రత్తగా వదులుకోండి. ఈ పైన ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని జాగ్రత్తగా వదులుకోండి. మన మోదకాలు కూడా మంచి కలర్ వచ్చేసాయి కదండి. సో వీటిని కూడా పక్కన పేపర్ నాప్కిన్లో తీసేసుకోండి. ఇలా 2 సైడ్స్ జాగ్రత్తగా తిప్పుకోండి, చాలా ఫాస్ట్గా వేగుతాయి ఇవి. వేగటం కూడా ఎక్కువ టైం అని తీసుకో. మంట కూడా మరీ హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి, ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకోండి. చూసారా, నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, అన్నీ వేయించుకున్నాను కదా. సేమ్ నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నాను. యాక్చువల్గా 3 రెసిపీస్ అన్నాను కదా, ఇది 4th వన్ అండి. చూడండి, మన పూర్ణం షేప్లో కూడా ఒకటి చేసుకున్నాను. దీన్ని కూడా ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. యాక్చువల్గా నేను 3 అనే అనుకున్నాను, సో దీంతో పూర్ణం కూడా చేస్తే సరిపోద్ది, బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది కదండి. సేమ్ ఆయిల్లో లోపల అనేది స్టఫింగ్ ఉంది, నాకు పైన అనేది పూతపిండి. ఆల్రెడీ ఇది చేసి పెట్టాను, మీరైతే వీడియో షూట్ చేయలేదు, నేను ముందే చేసేసాను. సేమ్ నేను పూర్ణం కూడా ఇలాగే వేయించుకుంటున్నానండి. ఆయిల్
బాగా హీట్ ఎక్కిందని స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడు ఆన్ చేశాను. మీకు 3 వెరైటీస్ అని చెప్పాను కదా, ఇది 4th వన్. మీకు బోనస్గా ఇంకొకటి చూపించాను. చూసేసారు కదండి మన నైవేద్యాలు ఎంత ఈజీగా అయిపోయినాయో. యాక్చువల్గా నేను మీకు 3 రెసిపీస్ అని చెప్పాను. మోదకాలు ఒకటి, జిల్లేడికాయలు ఒకటి, బొబ్బట్లు ఒకటి. సో అడిషనల్గా నేను ఇంకా 2 నైవేద్యాలని కూడా యాడ్ చేశాను. అది ఎలాగా అనుకుంటున్నారు కదా. సో చూసేయండి. ఒకటి పూర్ణం అండి. నేను ఇది మీకు సేమ్ ఇది పూర్ణం అందరికి తెలుసు కదా. మీరు కొంచెం బ్రష్ చేసుకొని కొద్దిగా మైదా పిండిని, పూత పిండి ఉంది కదా, అది పల్చగా ఒత్తుకొని లోపల మన స్వీట్ అనేది స్టఫింగ్ పెట్టుకొని ఇలా రౌండ్గా అనేది ఫోల్డ్ చేసుకోండి, కవర్ చేసుకొని సేమ్ అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పూర్ణం అయిపోతుంది పూర్ణం. ఇవి జిల్లేడికాయలు చూపించాను కదా ఎలా తయారు చేయాలో. ఇవి మన మోదకాలండి. మోదకాలు చూపించాను కదా. ఇవి కూడా షేప్స్ చూసారా, షేప్ అవుట్ అయినా మనం బ్రష్ చేసుకున్నాం, షేప్ బాగా వచ్చాయి కదా. సేమ్ ఇవి ఫ్రైడ్ మోదకాలండి. చాలా మంది స్టీమ్ మీద చేస్తూ ఉంటారు. ఈ జిల్లేడికాయలైనా, ఈ మోదకాలైనా, పూర్ణాలైనా, అంటే ఉడుములు, ఉండ్రాళ్ళు, కుడుములు అంటారు కదా, ఆవిరి మీద ఉడికిస్తారు. బట్ ఇలా కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఫ్రైడ్ మోదకాలు చూపించాను. జిల్లేడికాయలు అన్ని నేను ఫ్రై చేశానండి. అండ్ మన బొబ్బట్లు చూసారు కదా. అండ్ మన బొబ్బట్లు మొత్తం 4 అయినాయి. బొబ్బట్లు, జిల్లేడికాయలు, మోదకాలు, పూర్ణాలు, మొత్తం 4 వెరైటీస్ అయినాయి కదా. ఇంకొక వెరైటీ ఏంటి అనుకుంటున్నారా? మన స్వీట్ స్టఫింగ్ ఉంది కదా, మనం అటుకులు కొబ్బరితో లౌస్ చేసుకున్నాం కదా. దీనికి పేరు మనమే పెట్టేద్దాం, అటుకుల కొబ్బరి లౌస్ అనుకోండి. నిజంగా చాలా బాగుంది టేస్ట్, తినడానికి చాలా నచ్చిందండి మా పిల్లలకి కూడా. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం చేసేమాక కొంచెం ఇది ఉంచమ్మా, మాకు నచ్చింది తింటామన్నారు. సో నాకు అనిపించింది ఇది స్వీట్ కదా, నైవేద్యం పెట్టుకోవచ్చు కదా మనం స్వామివారికి. పరమాన్నమే చేస్తాం కదా 11 నైవేద్యాలు అలా. దానిలో అడిషనల్గా ఇది కూడా ఒకటి కౌంట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. టోటల్గా 5 వెరైటీస్ నైవేద్యాలు అయితే మనకు వచ్చేసినాయి. ఒకటే బేటర్తో మైదా పిండి కలిపి పెట్టుకొని చక్కగా ఇది ప్రిపేర్ చేసుకోండి. 5 నైవేద్యాలు అయితే మన బొజ్జగణపతికి ఇష్టమైనవి మనమైతే ఈజీగా చాలా క్విక్గా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు కదా. చూసేసారు కదా. యాక్చువల్గా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. పైన పూత పిండి కానీ, స్టఫింగ్ కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనేంటంటే మీతో మాట్లాడుతూ షూట్ చేస్తూ అందులో ఇది కెమెరాను అడ్జస్ట్ చేసుకుంటూ చూపించడానికి అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసరికి ఇంత టైం అయింది. కానీ చాలా క్విక్గా నేను ఇప్పుడు ఇవి చేసి మొత్తం 15 to 20 మినిట్స్ లోపే మొత్తం 5 నైవేద్యాలు చేసేయచ్చు. బట్ మీతో మాట్లాడుతూ నాకు ఇంకా కొంచెం లేట్ అయింది, కానీ కెమెరాను అడ్జస్ట్ చేసుకుంటూ చాలా ఈజీగా చేసేయచ్చు. సో మనకి 5 నైవేద్యాలు వచ్చేసినాయి కదా స్వామివారికి. చాలా బాగున్నాయి కదా. మీకు తప్పకుండా ఇవి నచ్చుతాయి అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, మీకు టైం చాలా సేవ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీ కూడా. ఓకే, ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి వినాయక చవితికి. ట్రై చేస్తే కనుక తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే ఆల్ బటన్ని యాక్టివేట్ చేసుకుని నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. చాలా మంది విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా అండ్ కామెంట్ చేయండి. కామెంట్స్ ఎంత 30 సెకండ్స్లో చేయొచ్చు కదండి. మీకు ఎలా అనిపించింది వీడియో? ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో చెప్పండి. లేదు చూసినప్పుడు ఎలా అనిపించింది, బాగుందా, ఇంకొంచెం నేను ఇంప్రూవ్ చేసుకోవాలా, వీడియో క్వాలిటీ అయినా నా టాకింగ్ అయినా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలా, తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. నేను పాజిటివ్గానే రియాక్ట్ అవుతాను. ఓకే, ఈరోజు మన 5 రెసిపీస్ అయితే వినాయకుడి నైవేద్యాలు ఇవి. అసలు ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, మీరే చూడండి. అసలు ఆయిల్ ఎక్కువ పీల్చవు. నేను టిష్యూ వేసాను ఒకవేళ ఆయిల్ పీల్చినా ఉంటాయనేసి, ఆయిల్ కూడా పీల్చలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నైవేద్యాలు అయితే మీ అందరి కోసం కాకపోయినా మా ఫ్రెండ్స్ కోసం, అడిగిన వాళ్ళ కోసమైనా యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ నాకు ఫ్రెండ్సే, బట్ అడిగిన వాళ్ళు ఒకళ్ళిద్దరైనా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను చేయదలుచుకోకపోయినా
చేసేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరికి. ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.